చెబ్రోలు డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు, పరిశుభ్రత అధ్వానంగా ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించిన కలెక్టర్ పలువురు గైర్హాజరు పట్ల ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ సైతం పరిశీలించి అందులో ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరు అయిన అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు కొద్ది మంది మాత్రమే హాజరు ఉండడాన్ని గమనించి విద్యార్థుల హాజరు ప్రశ్నించగా వడ్లమూడి క్వారీలో గల బాలకోటేశ్వర స్వామి ఆలయంలో జాతీయ సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు తీసుకెళ్లడం జరిగిందని, అందుబాటులో ఉన్న అధ్యాపకులు తెలియచేయగా అచ్చటి నుంచి వస్తున్నామని, అక్కడ ఎవరూ కనిపించలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. కళాశాల నిర్వహణ పూర్తి స్థాయిలో మార్పు జరగాలని ఆదేశించారు. విద్యా వ్యవస్థ నిర్వహణ పక్కాగా ఉండాలని, విద్యార్థులకు ఆదర్శప్రాయంగా ఉండాలని ఆదేశించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే క్రమం ఇది కాదన్నారు. కళాశాల గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అచ్చటి పరిస్థితులు చదువుటకు ఏమాత్రం అనుకూలంగా, ఆహ్లాదంగా లేకపోవడాన్ని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడవద్దని, మంచి మార్గనిర్దేశం చేయాలని, మంచి విద్యా బుద్ధులు నేర్పాలని ఆదేశించారు. దీర్ఘ అనుభవం గల అధ్యాపకులు కళాశాల నిర్వహణ, విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో విఫలం కారాదని అన్నారు. పరిస్థితుల్లో తక్షణ మార్పులు రావాలని ఆదేశించారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ఎక్కడో చేపట్టుటకు ముందు కళాశాల పరిసరాలలో చేపట్టాలని హితవు పలికారు. కళాశాల వాతావరణం పనిచేయటకు అనువుగా మలచాలని స్పష్టం చేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ బోధన, క్రమశిక్షణ, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల మార్గనిర్దేశంపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శర్మ, స్థానికులు మైలారాజు తదితరులు పాల్గొన్నారు.